నమస్కారం. ఈనాటి మన ప్రత్యేక విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం చట్టానికి, ప్రాథమిక హక్కులకు మధ్య జరుగుతున్న ఒక పెద్ద పోరాటం గురించి మాట్లాడుకోబోతున్నాం. అదే మన దేశంలోని కఠినమైన పోక్సో చట్టం మరియు టీనేజర్ల రాజ్యాంగ హక్కుల మధ్య ఉన్న వైరుధ్యం. పిల్లల రక్షణ కోసం ఎంతో గొప్ప ఉద్దేశంతో తీసుకొచ్చిన ఒక చట్టం ఈరోజు ఒక అతి పెద్ద రాజ్యాంగపరమైన సవాలుగా ఎలా మారిందో మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఇక్కడ మీకో ప్రశ్న. యువతను రక్షించడానికి, వారికి భద్రత కల్పించడానికి రూపొందించిన ఒక చట్టమే చివరకు వాళ్ల భవిష్యత్తును పూర్తిగా నాశనం చేస్తుందని మీరెప్పుడైనా ఊహించారా? వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదూ. కానీ కఠినమైన క్రిమినల్ చట్టాలు ఒక్కోసారి తెలియకుండానే ఎంతటి భయంకరమైన వ్యవస్థాగతమైన నష్టాన్ని కలిగిస్తాయో ఈరోజు మనం లోతుగా విశ్లేషించబోతున్నాం. మరి ఈనాటి మన విశ్లేషణలో మనం చూడబోయే 6 ముఖ్యమైన అంశాలు ఇవే. ముందుగా పోక్సో చట్టం యొక్క ముసాయిదా, ఆ తర్వాత వాస్తవ పరిస్థితులు మరియు చట్టపరమైన కల్పనలు, మూడోది రాజ్యాంగ వైరుధ్యం, నాలుగోది న్యాయస్థానాల హెచ్చరికలు మరియు పూర్వాపరాలు, ఐదోది ప్రపంచవ్యాప్తంగా ఉన్న రోమియో జూలియట్ మినహాయింపులు, చివరగా చట్టపరమైన సంస్కరణలకున్న మార్గాలు. సో ఇక ఆలస్యం చేయకుండా మొదలుపెట్టేద్దాం. మొదటి విభాగం, పోక్సో చట్టబద్ధమైన ముసాయిదా. అసలు ఈ చట్టం ఏం చెబుతోందో చూద్దాం. 2012లో అమలులోకి వచ్చిన ఈ పోక్సో చట్టం వెనక ఉన్న అసలు ఉద్దేశ్యం పిల్లలపై జరిగే క్రూరమైన లైంగిక దాడులను అరికట్టడం. అయితే ఈ చట్టం ప్రకారం 18 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న ప్రతి ఒక్కరిని బాలలు లేదా పిల్లలుగానే పరిగణిస్తారు. అంటే చట్టపరంగా ఆ వయసులో ఉన్నవారు ఏ నిర్ణయానికి, ముఖ్యంగా సమ్మతి లేదా కన్సెంట్ తెలియజేయడానికి ఎట్టి పరిస్థితిలోనూ అర్హులు కారు. ఇదే ఈ చట్టం యొక్క మూలస్తంభం. ఒక్కసారి ఈ చట్టంలోని కఠినమైన నిబంధనలను గమనించండి. ఇక్కడ పరిస్థితులతో, సందర్భంతో ఏమాత్రం పనిలేదు. 18 ఏళ్లలోపు వారున్న ఏ లైంగిక చర్య అయినా సరే అది నేరుగా స్టాచ్యుటరీ రేప్ కిందే లెక్క. అక్కడ వారి సమ్మతి ఉందా లేదా అనేది చట్టం అస్సలు పట్టించుకోదు. పైగా ఈ నేరం గురించి తెలిసిన వారు తప్పనిసరిగా పోలీసులకు రిపోర్ట్ చేయాలనే కఠిన నిబంధన కూడా ఉంది. ఒకవేళ నేరం రుజువైతే ఏకంగా జీవిత ఖైదు పడేంత కఠినమైన చట్టమిది. ఇక రెండవ విభాగం, వాస్తవ పరిస్థితులు మరియు చట్టపరమైన కల్పనలు. చట్టం పేపర్ల మీద బాగానే ఉంది, కానీ గ్రౌండ్ రియాలిటీలో ఏం జరుగుతోందో ఇప్పుడు చూద్దాం. ఈ డేటా చూస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఎన్ఫోల్డ్ అనే సంస్థ చేసిన ఒక ముఖ్యమైన అధ్యయనం ఏం చెబుతోందంటే, నమోదైన పోక్సో కేసుల్లో దాదాపు పావు వంతు, అంటే సుమారు 24% కేసులు అసలు ఎటువంటి దుర్వినియోగానికి లేదా లైంగిక దాడికి సంబంధించినవే కావు. అవన్నీ కేవలం కౌమార దశలో, అనగా టీనేజ్లో ఉన్న యువతీ యువకుల మధ్య ఉన్న ఇష్టపూర్వక ప్రేమ వ్యవహారాలు మాత్రమే. అందుకే చాలా కేసుల్లో బాధితులు కోర్టులో సాక్ష్యం చెప్పడానికి నిరాకరిస్తున్నారు. ఇలాంటి క్రిమినల్ కేసుల్లో ఇరుక్కోవడం వల్ల ఆ చిన్న వయస్సులోనే పిల్లలు తీవ్రమైన మానసిక క్షోభను, అలాగే జీవితకాలం పాటు ఒక చెరగని సామాజిక మచ్చను మోయాల్సొస్తోంది. నిజంగా ఇది చాలా విచారకరమైన విషయం. చట్టం వెనుక ఉన్న ఉద్దేశ్యం ఎంత పవిత్రమైనదో మనందరికీ తెలుసు, బలహీనమైన పిల్లలను కాపాడటం. కానీ వాస్తవ పరిస్థితికొచ్చేసరికి సీన్ పూర్తిగా రివర్స్ అవుతోంది. కులం, పరువు లేదా తమ సామాజిక అంతస్తు కోసం పిల్లల ప్రేమను వ్యతిరేకించే చాలామంది తల్లిదండ్రులు ఈ పోక్సో చట్టాన్ని ఒక ఆయుధంగా వాడుతున్నారు. తమకు ఇష్టం లేని పెళ్లిళ్లు చేసుకున్నా లేదా ఇష్టపడి వెళ్లిపోయినా సరే రాజ్య వ్యవస్థ యొక్క క్రిమినల్ పవర్ను ఉపయోగించి కన్న పిల్లలనే శిక్షిస్తున్నారు. మూడవ విభాగం, రాజ్యాంగ వైరుధ్యం. అసలు రాజ్యాంగానికి, ఈ చట్టానికి మధ్య ఉన్న అసలు పోరాటం ఇక్కడే మొదలవుతుంది. ఈ చట్టం మన రాజ్యాంగ ప్రాథమిక హక్కులను ఎలా ఢీకొడుతోందో ఒక్కసారి అర్థం చేసుకోండి. ఇష్టపూర్వకంగా 2 టీనేజర్లు ప్రేమించుకుంటే దాన్ని ఒక క్రూరమైన లైంగిక దాడితో సమానంగా చూడటం ఆర్టికల్ 14 ప్రసాదించిన సమానత్వ హక్కును దెబ్బతీయడమే కదా. అలాగే విచారణ జరగడానికి ముందే ఆ యువత కఠినమైన జైళ్లలో మగ్గుతున్నారు. అంటే తీర్పు రాకముందే వారికి శిక్ష పడిపోతోంది. ఇది ఆర్టికల్ 21 చెప్పే వ్యక్తిగత స్వేచ్ఛను బహిరంగంగా ఉల్లంఘించడమే. 16 నుండి 18 ఏళ్ల యువతకు తమ నిర్ణయాలు తీసుకునే హక్కును రాజ్యం లాగేసుకుంటోంది. ఇక్కడ వ్యక్తిగత స్వేచ్ఛకు మరియు పేరెంట్స్ పాట్రియే, అంటే ఒక సంరక్షకుడిగా రాజ్యం పోషించే పాత్రకు మధ్య పెద్ద యుద్ధమే జరుగుతోంది అనొచ్చు.
న్యాయశాస్త్రంలో పరిణతి చెందిన మైనర్ లేదా మెచ్యూర్ మైనర్ అనే ఒక చాలా ఇంట్రెస్టింగ్ సిద్ధాంతముంది. దీని ప్రకారం జీవశాస్త్రపరంగా అలాగే మానసికపరంగా చూసుకుంటే 16 నుండి 18 ఏళ్ల మధ్య ఉన్న యువతకు తమ శరీరంపై తమ జీవితంపై అవగాహనతో కూడిన నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం ఉంటుంది. కానీ మన చట్టం మాత్రం కళ్ళు మూసుకుని వారి సమ్మతిని అసలు అంగీకరించదు. ఆ యువత యొక్క వాస్తవికతకు ఈ చట్టపరమైన నియమాలకు మధ్య ఉన్న ఈ ఘర్షణే ఈ మొత్తం రాజ్యాంగ సంక్షోభానికి అసలు కారణం. 4వ విభాగం న్యాయస్థానాల హెచ్చరికలు మరియు పూర్వాపరాలు. మరి ఈ సంక్షోభంపై కోర్టులేమంటున్నాయి? మద్రాస్, ఢిల్లీ మరియు బాంబే లాంటి దేశంలోని అత్యున్నత హైకోర్టుల తీర్పులు చూస్తే న్యాయమూర్తులు ఎంతగా ఆవేదన చెందుతున్నారో మనకర్థమవుతుంది. ఢిల్లీ హైకోర్టైతే ఈ మాటలను చాలా స్పష్టంగా చెప్పింది. పోక్సో చట్టం అసలు ఉద్దేశ్యం పిల్లలను రక్షించడం, అంతేకాని ఇష్టపూర్వకంగా ప్రేమించుకునే యువతీయువకులను నేరస్తులుగా మార్చడం ఏమాత్రం కాదు అని. రక్షణ పేరుతో యువత భవిష్యత్తును జైలుపాలు చేయడం సరికాదని న్యాయస్థానాలు పదే పదే ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూనే ఉన్నాయి. ఈ మొత్తం గందరగోళాన్ని గమనించిన మన సుప్రీంకోర్టు స్టేట్ ఆఫ్ యూపీ వర్సెస్ అనిరుద్ధ్ కేసులో ఒక చారిత్రాత్మకమైన పరిశీలన చేసింది. పోక్సో చట్టంలో ఉన్న ఈ నిర్మాణాత్మక లోపాన్ని, దానివల్ల వ్యవస్థలో జరుగుతున్న దుర్వినియోగాన్ని సర్వోన్నత న్యాయస్థానం కుండబద్దలు కొట్టినట్లు చెప్పింది. అంతేకాదు, ఈ సమస్యను పరిష్కరించడానికి ప్రపంచవ్యాప్తంగా అమల్లో ఉన్న రోమియో జూలియట్ క్లాజ్ లాంటి ఒక కొత్త నిబంధనను మన దేశంలో కూడా ప్రవేశపెట్టే దిశగా ఆలోచించాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. 5వ విభాగం ప్రపంచవ్యాప్తంగా రోమియో జూలియట్ మినహాయింపులు. అసలు మిగతా దేశాలు దీన్ని ఎలా డీల్ చేస్తున్నాయో చూద్దాం. ముందుగా అసలు ఈ రోమియో మరియు జూలియట్ క్లాజ్ అంటే ఏంటో క్లియర్గా తెలుసుకుందాం. ఇది పిల్లలపై లైంగిక దాడి చేసే నేరస్తులను రక్షించే చట్టం కాదు సుమా. వయస్సులో ఒకరికొకరు దగ్గరగా ఉండి ఇష్టపూర్వకంగా రిలేషన్షిప్లో ఉండే టీనేజర్లను అనవసరమైన క్రిమినల్ కేసుల నుండి బయటపడేయడానికి ఉద్దేశించిన ఒక చిన్న మినహాయింపు మాత్రమే. అదే సమయంలో పిల్లలను మోసం చేసి దోపిడీకి పాల్పడేవారికి మాత్రం పాత కఠిన శిక్షలు ఏమాత్రం తగ్గకుండా యథాతథంగా కొనసాగుతాయి. ఒక్కసారి ఇటువైపు చూస్తే ప్రపంచ దేశాలు ఈ సున్నితమైన అంశాన్ని ఎంత బ్యాలెన్స్డ్గా హ్యాండిల్ చేస్తున్నాయో మనకి ఇట్టే అర్థమవుతోంది. కెనడా అలాగే అమెరికాలోని టెక్సాస్ వంటి ప్రాంతాలు పిల్లల వయసు మధ్య ఉన్న అంతరాన్ని అంటే ఏజ్ గ్యాప్ని ఆధారంగా చేసుకుని చట్టాలు రూపొందించాయి. ఇక జర్మనీ విషయానికొస్తే అక్కడ కేవలం వయస్సునే పట్టుకువేలాడరు. ఆ వ్యక్తికి స్వయంగా నిర్ణయం తీసుకునే కెపాసిటీ ఉందా, ఎవరైనా వారిని బలవంతం చేశారా అనే కోణంలో విచారణ చేస్తారు. కానీ మన భారతదేశం పరిస్థితి చూసారా? వయస్సు 18 ఏళ్లు నిండకపోతే అంతే సంగతులు. చుట్టూ ఉన్న పరిస్థితులను ఏమాత్రం పరిగణనలోకి తీసుకుని మన విధానం గ్లోబల్ ప్రాక్టీస్కు ఎంత భిన్నంగా ఉందో ఇక్కడ స్పష్టంగా కనిపిస్తోంది. ఇక చివరిగా 6వ విభాగం చట్టపరమైన సంస్కరణలకు మార్గాలు. ప్రాబ్లం అయితే తెలిసింది, మరి సొల్యూషన్ ఏంటి? ఒకవేళ మన భారతీయ చట్టంలో ఈ రోమియో జూలియట్ నిబంధనను సురక్షితంగా చేర్చాలంటే ఈ 4 దశలు చాలా కీలకం. మొదటిది 16 నుండి 18 ఏళ్ల మధ్య వయస్సు ఉండి ఆ ఇద్దరి మధ్య కేవలం 3 లేదా 4 ఏళ్ల ఏజ్ గ్యాప్ మాత్రమే ఉంటే వారికి చట్టబద్ధమైన మినహాయింపు ఇవ్వాలి. రెండవది, ఆ సంబంధంలో ఏమైనా బలవంతం జరిగిందా అని తెలుసుకోవడానికి వెంటనే ముందస్తు న్యాయ విచారణ చెయ్యాలి. మూడవది, వారి మానసిక స్థితిని అంచనా వేయడం తప్పనిసరి చెయ్యాలి. ఇక 4వది అత్యంత ముఖ్యమైనది. ఒక టీచర్ లేదా గార్డియన్ లాంటి పవరున్న పొజిషన్లో ఉండి కనుక పిల్లలతో సంబంధం పెట్టుకుంటే ఈ మినహాయింపు వారికి అస్సలు వర్తించకూడదు. ఇలాంటి పటిష్టమైన రక్షణ కవచాలతో మనం పిల్లల భద్రతను కాపాడుకుంటూనే అనవసరమైన కేసులను అరికట్టవచ్చు. మరి ఈనాటి విశ్లేషణను ఒక బలమైన ప్రశ్నతో ముగిద్దాం. కౌమార దశలో ఉన్న యువత యొక్క వాస్తవ జీవితాన్ని, వారి హక్కులను గుర్తించేలా మన న్యాయ వ్యవస్థ ముందు అభివృద్ధి చెందుతుందా? లేక రక్షణ అనే ముసుగులో యువతను శిక్షించే ఒక కఠినమైన సాధనంగానే ఈ చట్టాన్ని వాడటం కొనసాగిస్తుందా? చట్టం ఎప్పుడైనా సరే సమాజాన్ని రక్షించే ఒక కవచంలా ఉండాలి తప్ప అమాయకుల జీవితాలను నాశనం చేసే ఆయుధంగా మారకూడదు. ఈ రాజ్యాంగపరమైన సంక్లిష్టతపై మీకొక స్పష్టమైన అవగాహన వచ్చిందని ఆశిస్తూ ఈ విశ్లేషణను ఇక్కడితో ముగిద్దాం.